హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు నేను మా పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్కి వెళ్తే ఆ వీడియో చేశాను. సో ఆ వ్లాగ్ చూసేయండి. సో ఇది చిన్న ప్లే ఏరియా అండి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అండ్ బౌలింగ్ ఉంది, ఇక్కడ స్లైడ్ అవన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి. ఇది చిన్న బర్త్డే పార్టీ ఏరియా కూడా ఉంది. మా సితారాకి ఇది ఫస్ట్ టైం అండి ఇలా ఇందులో ఆడుకోవడం. ప్లే జోన్కి చాలాసార్లు వచ్చింది కానీ ఎప్పుడు వీటిలో ఆడుకోవడానికి మేము తన్ని వదలలేదు. సో వీటిలో ఆడుకోవాలంటే సాక్సెస్ కంపల్సరీ. సో సాక్స్ వేసేసి ఇద్దరు పిల్లల్ని దాంట్లో వదిలేసామండి ఆడుకోమని. సో హాఫ్ అన్ అవర్కి ఇంత టైం అని ఉంటుంది, హాఫ్ అన్ అవర్కి 150 రూపీస్ అలా తీసుకున్నారు దీనికి. సో బట్ యూజ్ఫుల్, పిల్లలు బాగా టైంపాస్ చేస్తారు. మా సితార ఫస్ట్ టైం వెళ్ళినా కూడా చాలా బాగా ట్రై చేసిందని ఎక్కడానికి అంతా ఆడుకోవడానికి. మనుషు కూడా తనకు బాగా హెల్ప్ చేశాడు. చూడండి, స్లిప్ అవుతున్నా కూడా చాలా కష్టపడి బాగా ఎక్కింది, ఆడుకునింది, బాగా ఎంజాయ్ చేసింది. దీంట్లో 1 అవర్ వీళ్ళు టైం స్పెండ్ చేశారండి ఆ రోజు. సో బయట రైనీ సీజన్ బెంగళూరులో, సో చల్లగా ఉంది క్లైమేట్, పిల్లలు ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాం. అందుకని మేము ఈసారి ఇండోర్ ప్లే జోన్ ఏరియాకి తీసుకెళ్ళాం. ఆ స్లైడ్ బ్యాక్ సైడ్ కూడా ఆడుకోవడానికి కొన్ని థింగ్స్ పెట్టారు. స్వింగ్, రాకింగ్ హార్స్, చిన్న చిన్న టాయ్స్ అవన్నీ పెట్టారు. సో మా సితార అవి చూసి అటు సైడ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. పడిపోయినా కూడా ఎక్కి దాన్ని దాటుకొని వెళ్ళి ఆడుకునింది. సో అది కూడా స్వింగ్ అండ్ రాకింగ్ హార్స్ ఉన్నాయి అక్కడ. సో ఆ స్వింగ్ వద్దు, దిగి పడిపోతున్నావు అంటే అస్సలు వినట్లేదు. ఒక మాట కూడా వినరండి పిల్లలు. వాళ్ళకి నచ్చింది, ఏది నచ్చితే అదే చేస్తారు. బట్ సేఫ్టీకి అంతా కింద అంతా చిన్న పడిపోయిన దెబ్బ తగలకుండా మంచిగా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారు అందులో. సో భయం ఏం లేదు, వదిలేయచ్చు ఆడుకోవడానికి. మేము అమ్మన్న కూడా పిలుస్తుంటే విసుక్కుంటుంది వద్దు వద్దు అని. అదే ఆడిందండి ఒక 20 మినిట్స్. చిన్న చిన్న టాయ్స్ కూడా పెట్టారు సైడ్లో ఆడుకోవడానికి పిల్లలు. సో ట్రాంపోలిన్ ఆడడానికి వచ్చింది. బట్ ట్రాంపోలిన్ అంత సేఫ్ కాదు. పిల్లలు
చాలామంది నేను విన్నాను, చాలా కేసెస్ విన్నాను, ఇట్లా ట్రాంపోలిన్లో జంప్ చేస్తూ బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం అవన్నీ జరిగాయి. సో తను ఒక్కటే ఆడినప్పుడు బాగానే ఉండింది, బట్ అన్షు వచ్చే లోపల తను హై జంప్ చేస్తున్నాడు కదండి, సో తను పడి దెబ్బ తగిలింది. తర్వాత ఒక 1 minute బయటకు వచ్చేసింది. సో మీ చిన్న పిల్లలు ఉంటే మీరు కూడా ట్రాంపోలిన్ అంత ప్రిఫర్ చేయొద్దు. చిన్నపిల్లలకి అసలు వద్దండి, వేస్ట్ అది. నాకైతే ఇది ప్లే జోన్ బాగా యూస్ఫుల్ అనిపించిందండి. 1 hour మంచిగా టైం స్పెండ్ చేశారు. ఎలాగో ఇంట్లో ఉంటే వాళ్ళు ఏం ఆడుకునేదానికి ఏమి ఉండదు. నాకు తెలిసి పల్లెటూరులో పిల్లలు ఆడుకోవడానికి, ఇక్కడ మన సిటీలో పిల్లలు ఆడుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనం ఇంట్లో వాళ్ళని అంత ఎంగేజ్ చేయలేం. సో బయటికి ఇలా తీసుకెళ్తే వాళ్ళు కూడా బాగా టైంపాస్ చేస్తారు, ఆడుకుంటారు. ఫస్ట్లో ఫ్రంట్ నుంచి పైకి ఎక్కుతూ ఉండిందంటే ఇప్పుడు కొంచెం ఎలా ఆడాలో తెలిసే లోపల పైనుంచి కిందకి దిగడం కూడా స్టార్ట్ చేసింది సితార. ఇలా ఒక చిన్న ఫన్నీ గేమ్ కూడా పెట్టారు పిల్లలకి. సో ఇది కూడా చాలా బాగుంది, నాకు చూస్తే చాలా నచ్చింది ఇది. సో అక్కడ లెగోస్ కూడా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. ఇదంతా ఇదంతా ఆడుకోవడానికి ఒక్కసారి మనీ కడితే చాలు. సో మా అంశు ఇలా చిన్న గేమ్స్ ఆడాడు, మా సితార ఆడలేదు కదండి, అందుకని ఏం ఆడలేదు. సో మీరు కూడా మీ పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా ఆడిపించండి. అంతే అండి, ఇంకా మిగతాది ఎక్కువ వీడియో తీయలేదు, ఇంకా ఒక 2 games అలా ఆడారు. సబ్స్క్రైబ్ ద ఛానల్.